వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యారండి. ఇంకా గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాము. కనిపిస్తున్న కొండేనండి గిరి ప్రదర్శన చేయడానికి. అయితే కొండ నందీశ్వరుడు ఆకారంలో ఉంటుందంట. మనం కరెక్ట్గా చూడాలి. చూపిస్తామండి. నంది రూపంలో ఉంటుంది ఈ కొండ. ఈ లింగం ఈశాన్య లింగం అంటండి. ఇక్కడ నుంచి మనం ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని దండం పెట్టుకోవడానికి వెళ్తున్నారు. ఇక్కడ వినాయకుడు ఉన్నాడండి. అందరం అక్కడ దర్శనం చేసుకున్నాము కదండి. జై గణపతి, జై జై గణపతి. ఏ పనైనా మనం ముందుగా విఘ్నేశ్వరుడికి మొక్కుకొని చేస్తే విఘ్నాలు తొలగిపోతాయండి. పని కూడా విజయవంతం అవుతుంది. అలా చేస్తాడు ఆ గణపతి. ఈరోజు పౌర్ణమి కదండి. 6 అయితే ఇంకా ఆటోలు కూడా ఉండవు, మాకు డిస్టర్బెన్స్ కూడా ఉండదండి. కొండపైకి అందరు నడిచి వెళ్ళాల్సిందేనంట. ఎక్కువ మంది జనం ఉన్నారు ఈరోజు అయితే పౌర్ణమికి. ఇంకా 10 గంటల దాకా పౌర్ణమి ఉందంట. కొంచెం మాతో వచ్చిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, నడుస్తారో లేదో అనుకుంటున్నాము. పిల్లలు కూడా ఉన్నారులేండి, మెల్లగా నడవచ్చు అని చెప్పాను నేను. కుమారస్వామి పాతలో ఉండడం అరుణాచల శివ 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 అరుణాచల శివ.
రాజగోపురం అండి. చీకటి పడుతుంది కదా, కొంచెం లైటింగ్ తగ్గిపోయింది. అరుణాచలేశ్వరుడి ఇల్లేనండి. మళ్ళీ మనం గిరి ప్రదక్షిణ చేసేసి ఇక్కడికి రావాలి. ఓం నమః శివాయ. ఇప్పటికి 2 లింగాలు కూర్చొనియండి. అక్కడ వీడియో చేయడం కుదరలేదు. 2 లింగం ఇలా అందరూ నడిచేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో దారి వెళ్ళిపోతామండి. అందుకని మన ముందు ఎవరు ఉన్నారో చూసుకోవాలి. నాకైతే మా మామయ్య ఉన్నాడు. మా మామయ్య ఉన్నాడు కాబట్టి చూసుకుంటూ నడుస్తున్నాను. మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు. ఎవరైనా ఒక్కళ్ళు ఉంటే చాలా ఇలా గుంపులో వెళ్ళేటప్పుడు మనోళ్ళు అంటూ వాళ్ళు టెన్షన్ పడరు. కనపడతారులే, అందరు నడిచేది ఒకటే దారి కాబట్టి నేనైతే మా మామయ్య వెనకాల వెళ్తున్నాను. మధ్యదారిలో బనానాస్ తీసుకున్నాము, అందుకని లేట్ అయిపోయింది. మా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆవులు ఎక్కడైనా కనపడితే పెడదామని చూస్తున్నాము. ఈరోజు పౌర్ణమి కదండి, చూడండి ఎంత చక్కగా ఉన్నాడు. దారమ్మ పిల్లలకి తినడానికి బాగానే ఉన్నాయండి. కొంచెం వాళ్ళకి అవి ఇప్పించామంటే వాళ్ళు ఫ్రీగా నడుస్తారు. మా వాళ్ళకి అంతే కొనిచ్చాను. మధ్యలో ఫ్రూట్స్ కూడా పెడదామని ఆరెంజ్ వస్తాను, గ్రేప్ తీసుకున్నాము. తింటూ నడవచ్చు. జల ప్రవాహ పావితస్తరే గలేవలంబ్యలంబితాంబుజంగమట్టమట్టమట్టమన్నినాదమట్టమర్వై చకారచండతాండవం తనోతు శివ శివ. జటాకటాహ సంభ్రమక్రమన్మలింతగచ్చంతి రోలవీచి వల్లరీ విరాజమానమోదరత్తగత్తగత్తగజ్వలల్లలాట. వేడి వేడి మొక్కజొన్న ముద్దలు తింటారంటండి. మా వాళ్ళు తీసుకురావడానికి వచ్చాను. అక్కడ వెయిట్ చేస్తున్నారు. అవి పీసెస్ చేస్తారా? చేసేయండి. ఇక్కడ వినాయక్ టెంపుల్ ఉంది కదండి, ఇక్కడ నుంచి కూడా మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయొచ్చు. కొంతమంది అయితే ఇక్కడ నుంచి చేస్తున్నారు. నడుస్తూనే ఉన్నారు. ఈరోజు పౌర్ణమి కాబట్టి చాలా మంది జనం ఉన్నారండి. మా వాళ్ళు గ్రేప్స్ ప్యాకెట్ నేర్చారు. నేను వీడియో తీసుకుంటున్నారు. ఇక్కడే ఉండిపోయాను. వాళ్ళలా కలుసుకోవాలి. వెయిట్ చేస్తున్నానులే. చిన్న పిల్ల గిరి ప్రదక్షిణ చేస్తుందండి. ఎంత మంచిగా చేస్తుందో చూడండి. మాది మాత్రం
నడుచుకోమనే చెప్తుందండి. ఇంత చిన్నపిల్ల నడుస్తుంది, నడమంటే అస్సలు నడవట్లేదు. మేము బయటకు వచ్చేసాం రమణ మహర్షి. ఇందాక వెళ్ళిందేమో ఎంట్రన్స్, ఇది బయటికి రావడానికి కొంచెం టైం పెట్టించలే, మళ్ళీ మనకు గిరి ప్రదర్శన చేయడానికి అనేది ఫాస్ట్గా వచ్చేసాము. రేపు మార్నింగ్ వద్దామని అనేలేక మా వాళ్ళు వీడియో చూడలేదు. ఎవరో ఫార్మల్స్ ఉన్నారు ఇక్కడ. ఏంటండి అది? మురుగన్ కోవెల సుబ్రహ్మణ్య స్వామిదండి. ఓం నమః శివాయ. అదే కూడా మొత్తానికి నడుస్తుందండి. చీకట్లో మాలు కనిపించట్లేదండి. కొంచెంసేపు వీళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నారు. నడిచి నడిచి అలసిపోయారంట. జలాగరీగలజ్జల ప్రవాహ పావితస్తరే గలేవలంబ్యలంబితాంబుజంగం కపాలికామట్టమట్టమన్నినాదమట్టమర్వయుచ్చకార చండ తాండవం తనోతు న శివ శివ. జటాకటాహ సంభ్రమక్రమన్మలింతగచ్చరింతి రోలవీచి వల్లరీ విరాజమానమోదరజ్వలల్లలాటకట్టవ్యాపకే కిశోర చంద్రశేఖరే రతిక్షుమిక్షరం. ఓం నమః శివాయ. అరుణాచల శివ 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 అరుణాచల. ఇక్కడ వెజ్ కలాన్ సూప్ అంటండి. మా వాళ్ళు కొంచెంసేపు స్టే చేస్తున్నారు కదా, తాగుదాం అనేసి సూప్ వేడివేడిగా చల్లగా ఉంది కదా, సూప్ ఆర్డర్ ఇచ్చారు. నైరుతి లింగం అంటండి. ఇక్కడ నైరుతి లింగం లోపలికి సెల్ అలౌ చేయట్లేదు. నేను వెళ్ళేసి వస్తాను. జలాగరీగలజ్జల ప్రవాహ పావితస్తరే గలేవలంబ్యలంబితాంబుజంగం కపాలికామట్టమట్టమన్నినాదమట్టమర్వయుచ్చకార చండ తాండవం తనోతు న శివ శివ. గిరి ప్రదక్షిణ చేయడానికి అంగవైకల్యం కూడా పనికిరాదండి. చూడండి ఎంత చక్కగా చేస్తుందో తను. సంకల్పం గట్టిగా ఉంటే ఏ పనైనా మనం చేసేయచ్చు. తనకి గిరి ప్రదక్షిణ చేయాలని ఉంది మనసులో, కోరిక గట్టిగా. ఇద్దరు సపోర్ట్ తీసుకుని నడిచేస్తుంది. నిజంగానే అందరూ ఒకసారి గిరి ప్రదక్షిణ చేయాలండి. జీవితంలో ఒక్కసారైనా చేయండి. మా వాళ్ళు టిఫిన్
చేద్దామనేసి ఇక్కడ కూర్చున్నారండి. ఇక్కడేమో చీకటిగా ఉంది, నేను వద్దన్నా కూడా ఇక్కడే కూర్చున్నారు. ఎందుకంటే నాకు వీడియో తీసుకుంటాం కష్టమవుతుంది కదా, అందుకని ఇక్కడ వద్దన్నాను. లేదు వాళ్ళకి ఆకలేస్తుందంట. సరే పర్వాలేదులే, లైటింగ్ ఉన్న కాడ తీసుకుందాం నేను ఇంట్రెస్ట్ వచ్చాను. చిన్న చిన్న దోశలండి, చీపురు కట్టేమో రుద్దటానికండి. కొంచెం అలాంటివి చూసినప్పుడు తినబుద్ధి కాదు, ఆకలేసినప్పుడు ఏదైనా పర్వాలేదు కదా. చీకట్లో తింటున్నారు మా వాళ్ళు. చీకటిగా ఏం లేదులే, వీడియో తీయడానికి నాకు చీకటిగా ఉంది. మామయ్య దోశ బాగాలేదా? మామయ్య బాగాలేదా? మరి ఎందుకు అంతంత ఆర్డర్ ఇచ్చుకోవటం? బాగాలేదా? బాగుందా? బాగాలేదంట కదా మామయ్య, నా బాగాలేదంటాడు. పుల్లటి వాసన వస్తుంది. ఇడ్లీ బాగాలేదా? ఇడ్లీ బాగాలేదంటే మా మామయ్య అంటున్నారు. పుల్లటి వాసన వస్తున్నాయి. ఇక్కడ ఏదో వడా పూరి అని ఉందండి, అంటే అరటికాయ పువ్వుతో చేస్తారంట. మరి చేసేద్దామని నేను తీసుకున్నాను. అటు వచ్చి 20 రూపీస్ అంట. ఇలా అందరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. మేము టేస్ట్ చూడటానికి, తినటానికి ఇక్కడ ఆగాము. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. జలాగవీగలజ్జల ప్రవాహ పావితస్తరే గలేవలంబ్యలంబితాంబుజం కమాలికామట్టమట్టమట్టమన్నినాదమట్టమర్వయచకార చండతాండవం తనోతు న శివ శివ. జటాకటాహ సంభ్రమక్తమన్మలింతనజ్జరి రోలవీచి వల్లరీ విరాజమానమోదరజ్జగద్దగద్దగజ్వలల్ల. ఇక్కడ లింగంది మనం అంటే ఎలా వెళ్ళాలంట ఆరో మార్కేసి చూపించేస్తున్నారండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడ ఏమేమి లింగాలు ఉంటాయో అది మ్యాప్ పెట్టారు అక్కడ. ఒక్క చోట మాత్రం తెలుగు పేరు కనిపించిందండి. మరి అది ఒక్కొక్కసారి కన్నడం కూడా అలాగే ఉంటుంది, తిరగేసి నడిచినట్టు. అలాగేమని చూస్తా కాదు, మన తెలుగే. శ్రీ రాజరాజేశ్వరి అమ్మన్ దేవాలయం, అమ్మవారి గుడి ఇది. అమ్మ నువ్వుదా కదా. ఇక్కడ బాబా గుడి ఉందండి. కనిపించాడు బాబా, లోపల ఉన్నాడు. ఇక్కడ సూర్యలింగం ఉందండి. సూర్యలింగం దర్శనం చేసుకోండి అందరు. నేను లోపలికి వెళ్ళేస్తాను. మరి ప్లేస్ ఏంటో నాకు తెలియట్లేదండి. లైటింగ్ అంతా వేసి ఉంది, చాలా బాగుంది. ఓ బాబా గుడి అండి, చాలా బాగుంది. బాబా టెంపుల్ అక్కడ కనిపిస్తూ ఉంటాడు బాబా. లోపలికి అన్ని చోట్లకి వెళ్ళామంటే నా గిరి ప్రదక్షిణ ఇప్పుడు అవ్వదండి, చాలా టైం పట్టిద్ది. అందుకనే బాబాని దర్శించుకోలేకపోతున్నాను. చాలా బాగుంది. ఇక్కడ వరుణలింగం అండి చూపించేది. వరుణలింగం ఇలా మొక్కుకుంటే చేస్తారంటండి. ఆ అబ్బాయి నాలుగుకి ఇలా నిమ్మకాయలు తగిలించుకున్నారు. అలా కొంతమంది మొక్కుకుంటారంటండి. అలా గ్రేట్. కొద్దిసేపు నడిచిందండి, ఇంకా నిద్రపోతుంది. అలసిపోయి ఉంటుంది, నిద్రపోయింది. అయినా టైం ఇక్కడ
మాత్రం ఎలాగో నడుస్తుంది చూడండి. అందరు మాత్రం బాగానే నడుస్తున్నారు, అందరూ మెల్లగా. మధ్య మధ్యలో టైంపాస్గా కొంతమంది ఇక్కడ ఆగిపోతున్నారు ఏమైనా కొనడానికి. ఎవరో అండి జమ్మున గుమ్మున అంటుందండి, అంటే ఏంటో మరి నాకు అర్థం తెలియదు. అడిగితే అనుకుంటారేమో, నేను అడగలేదు. నీకేమని తెలుసా? జమ్మున గుమ్మున. మా వాళ్ళు తిరిగి తిరిగి ఇక్కడ అలసిపోయి కూర్చున్నారు అనుకుంటా. మాకు నేను కూడా కొద్దిసేపు కూర్చోవచ్చు. ఇప్పుడే మేము వాయులింగం దగ్గరకు వచ్చామండి. ఇక్కడ నుండి 5 కిలోమీటర్స్ అంటే ఇంకా 5 కిలోమీటర్స్ నడిస్తే సరిపోయింది. అదిగుండ కదా అసలు వాయులింగం. ఒకసారి మళ్ళీ అరుణాచల శివ 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 అరుణాచల. ఇప్పుడు మీకు చూపించేది చంద్రలింగం అండి. నుంచి లోపలికి వెళ్ళాలి. పదండి లోపలికి. ఇక్కడ దాకా సెల్ తీసుకెళ్తారు, ఎంత ఇస్తారు అక్కడ దాకా సెల్ ఫోన్ తీసుకొని వెళ్తారు. ఎందుకు లేని మళ్ళీ తిట్టించుకోవటం ఆపేస్తాం. మొత్తానికి చంద్రలింగం దర్శనం చేస్తున్నారు కదా. ఇక్కడ ఇప్పుడేం అనలేదు అనుకుంటా, వీడియో తీయటానికి నాకు ఫ్రీ అనిపించింది. నైట్ కూడా అయింది కదా, ఎవరు అంతగా పట్టించుకోలేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేది కుబేరలింగం, తర్వాత ఈశాన్యలింగం. కుబేరలింగం చూడటానికి వెళ్తున్నామండి. ఎంతమంది జనం ఉన్నారో మరి ఈరోజు. లోపల వీడియో తీనిస్తారో లేదో కానీ ఇక్కడ మాత్రం ఫ్రీగా వీడియో తీసుకోవటానికి ఉంది. ఎవరేమనట్లేదు, నేనేం మాట్లాడుతున్నానో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరూ తమిళన్స్ ఉన్నారనుకుంటా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కుబేరలింగం స్వామిని ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడే మనం కుబేరలింగం దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాం కదండి. జనం చూడండి ఇంకా ఎంతమంది ఉన్నారు. ఈరోజు పౌర్ణమన మరి ఏంటో ఫుల్గా ఉన్నారు జనం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మోక్ష మార్గం అండి. మోక్ష మార్గము
లింగాన్ని దర్శనం చేసుకుంటే అయిపోయినట్టే అనుకుంటా. అంటే మనము ఫస్ట్ స్టార్ట్ అయ్యాం కదా, మోక్ష మార్గం లింగం దర్శనం అయిపోయిన తర్వాత ఈశాన్య లింగం దర్శనం చేసుకుంటే ఇంకా కంప్లీట్ అయినట్టు. మొత్తం 9 కదా, మొత్తం 9 లింగాలు దర్శనం చేసుకున్నాం. అంటే కొంతమంది తీనియట్లేదు వీడియో అయితే. ఇప్పుడు కూడా మీకు ఇందాక కుబేర లింగం చూపించేటప్పుడు టైం ఎంత అయిందనుకుంటున్నారు, నైట్ 12 అయింది. వాళ్ళు కూడా నిద్రమత్తులో ఉన్నారు ఏమో మరి పూజారులు, అంటే వాళ్ళు చూడలేదులేండి నేను తీసేటప్పుడు. ఇంకా వీడియో తీయటం కుదిరింది. చంద్రలింగం, కుబేరలింగం దర్శనం చేసుకున్నారు కదా. నెక్స్ట్ ఈశాన్య లింగానికి వెళ్తాం. ఇది మోక్ష మార్గానికి క్యూ లైన్ అండి. క్యూ బాగా స్లోగా నడుస్తుంది. మోక్ష మార్గం కూడా దర్శనం చేసుకుందామని మా వాళ్ళు మాత్రం ఎక్కడున్నారో తెలియట్లేదు. మేము మాత్రం ఇక్కడే నిల్చొని ఉన్నాము. ఇంకా క్యూ లైన్ చాలా ఉందండి. టైం పట్టేటట్టు ఉంది. ఇప్పటికే 12 దాటిపోయింది. పిల్లలు ఏమో నిద్ర వచ్చేస్తుందని అంటున్నారు. మళ్ళీ ఇంత దూరం వచ్చేసి మోక్ష మార్గానికి వెళ్ళకపోతే ఎలా అనేసి మేము వెయిట్ చేస్తున్నాం పిల్లలతోటి. కొంచెం చీకటిగా ఉంది కదా. బాయ్ బాయ్. ఇదేనండి మోక్ష మార్గము. అప్పుడు వాళ్ళు వస్తున్నారు కదా, ఇప్పుడు మేము అలా రావాలి. కొంచెం సన్నం ఉన్న వాళ్ళైతే వచ్చేస్తారులేండి, బాగా లాభం ఉన్న వాళ్ళైతే కొంచెం కష్టమేమో. బాగానే ఉంది. మా పిల్లలైతే భయపడుతున్నారు రావడానికి, కానీ ట్రై చేస్తారు. ఓకే, ఇప్పుడు టైం 1:30 అయిందండి. మోక్ష మార్గం నుంచి మేము దర్శనం చేసుకొని ఇప్పుడే బయటికి ఇలా వచ్చాము. ఇంకా మేము ఈశాన్య శివలింగం చూసేసేసి ఇంకా మా రూమ్కి వెళ్ళిపోవటమే. రేపు మార్నింగ్ 5:30 కంట దర్శనము. జస్ట్ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి బయలుదేరాలి. అరుణాచల శివ, 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 అరుణాచల శివ. ఇంతమంది ఉన్నా కూడా చూడండి ఎంత సైలెంట్గా ఉందో. ప్రశాంతంగా శివుని తలుచుకొని అందరూ నడుస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు కాళ్ళన్నీ నిప్పులుగా ఉన్నాయి అందరికి నడిచి. ఇప్పుడు దేవుడు నిజంగానే కనిపిస్తున్నాడు. అందుకనే నా ఫ్రెండ్స్, కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారండి. ఇందాక బాయ్ చెప్పారు కదా, వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకొద్దిసేపు నడిస్తే మన గిరి ప్రదక్షిణ పూర్తయినట్టండి. మా అదే చూడండి ఎలా నడుస్తుందో. ఇప్పుడు మార్నింగ్ 2 o'clock అవుతుంది. ఇంకా మా దర్శనం కంప్లీట్ అయ్యే టైం వచ్చేసింది. ఎందుకంటే ఈశాన్య శివలింగం దగ్గరలోనే ఉంది. నా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. నడు 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 నడు.
ఫస్ట్ స్టార్ట్ చేసాం కదండి, ఈశాన్య శివలింగం చూసుకున్నాం కదా, ఇదేనండి ఆ ప్లేసు. ఇక్కడతోటి మన గిరి ప్రదక్షిణ పూర్తయింది. మీరు కూడా నాతో పాటు గిరి ప్రదక్షిణ చేసినట్టే. కానీ ఈసారి మాత్రం మీరు తప్పకుండా అందరూ గిరి ప్రదక్షిణ చేయడానికి రండి. ఆద్య కూడా చేసింది. ఏవి నీకు గిఫ్ట్ ఇచ్చాడు కదా నాన్న నడిచినందుకు? దేవుడు ఇచ్చాడా? అంతే. పద. వెలిగించేసారా కర్పూరం? కర్పూరం వెలిగించావమ్మా? ఇంకా మేము రెస్ట్ తీసుకోవటానికి మా రూమ్ దగ్గరకు వచ్చేస్తామండి. అసలు మీకు గిరి ప్రదక్షిణ గురించి ఒక మాట చెప్పాలండి. మొత్తం 9 లింగాలు, శివుడు పడుకున్నట్టు ఉంటుందంటండి కొండ మొత్తం. అయితే మొదటి తల భాగము, మధ్య భాగము, చివరి భాగం, ఇలా 9 లింగాలు మనం దర్శనం చేసుకున్నట్లు కొండ చుట్టూ తిరిగితే. అయితే ఇందాక మీకు ఫస్ట్ టైం చెప్పాను, నందీశ్వరుని రూపంలో కూడా ఉంటుంది కొండ అని చెప్పాను కదా. ఇంకా ఏమైనా కొత్తగా కొన్ని విషయాలు తెలుసుకుందాము. రేపు మార్నింగ్ శివుని దర్శనానికి వెళ్తాం కదా, అప్పుడు ఎవరినైనా అడిగి అసలు గిరి ప్రదక్షిణ గురించి ఇంకేమైనా కొత్తగా చెప్తారేమో చూద్దాం. ఇప్పుడైతే మేము రెస్ట్ తీసుకుంటున్నాం. బాయ్.